యవనస్తులు చాలామంది వ్యసనాల వల్ల అవయవాలు కోల్పోతున్నారు, వ్యసనాల వల్ల కంటి చూపు కోల్పోతున్నారు, వ్యసనాల వల్ల భయంకరమైన రోగాల బారిన పడుతున్నారు, మంచాలు కూడా పడుతున్నారు. అలాగే వ్యసనాల వల్ల జైళ్ళ పాలవుతున్నారు. వ్యసనాల వల్ల చదువుల్లో పాస్ అవ్వలేకపోతున్నారు, ఉద్యోగాలు సంపాదించుకోలేకపోతున్నారు, అంటే చదువులో కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. వ్యసనాల వల్ల కుటుంబాలకు దూరం అయిపోతున్నారు. వ్యసనాల వల్ల చేయరాని కార్యాలు చేయటానికి ప్రేరేపించబడుతున్నారు. తద్వారా సంవత్సరాల తరబడి జైల్లో మగ్గొచ్చు, లేదా ఇదే వ్యసనాల వల్ల ఎన్కౌంటర్ అయిపోవచ్చు. అర్థమైందా? ఎన్కౌంటర్లో చంపబడవచ్చు, లేదా ఎవరొకరితో చంపబడవచ్చు, హత్యకు గురి కావచ్చు, లేదా హత్యలు చేయొచ్చు. సో ఇవన్నీ దేని వల్ల జరుగుతున్నాయి అంటే ఒకే ఒక్క రీజన్, వన్ అండ్ ఓన్లీ రీజన్. ఏంటది? ఒక వ్యసనం, ఒక చెడ్డ వ్యసనం. రెండు విషయాలు. ప్రతి యవనస్తుడికి అవసరాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి. అవసరం కోసం చేసేది వేరు, ఆనందం కోసం చేసేది వేరు, అంతే కదా? అవసరం వేరు, ఆనందం వేరు. బైక్ మీద మామూలుగా వెళ్ళటం అవసరం, ఫ్రంట్ చక్రం లేపి వెళ్ళటం ఆనందం, అంతే కదా? బైక్ మీద 40లోనో లేదా 60లోనో వెళ్ళిపోవడం అవసరం, 110లోనో 100లోనో వెళ్ళడం అది వాళ్ళకి ఆనందం. సో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు అవసరాలకు మించి ఆనందాలకు ఓటేయడం వల్ల వాళ్ళ జీవితంలో నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. ఆ ఆనందానికి సంబంధించినవే వ్యసనాలు కూడా. ఎస్, నో డౌట్ ఎట్ ఆల్. అందులో అవసరాలు కాదవి, వ్యసనాలు అనేవి ఆనందాలు. అంటే వాళ్ళు అందులో ఏం వెతుక్కుంటున్నారు? అవసరాన్ని వెతుక్కున్నారా, ఆనందాన్ని వెతుక్కున్నారా? ఆనందాన్నే వెతుక్కున్నారు. సో ఆ ఆనందాలకు బానిసలయ్యి యవనస్తులు తమ యవ్వన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట దేవుడు తెలియజేశారు. చదువుదాం అది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏంటి? ఒకసారి చదువుదాం. ఒకడు, 2వ లైన్లో, ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును. ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. ఒకడట దేని వలన జయింపబడతాడో దానికి ఏమవుతాడట? దాసుడు అవుతాడు. నిన్ను క్రికెట్ జయించేసింది అనుకో, నువ్వు క్రికెట్కి ఏమైపోతావు? దాసుడు అయిపోతావు. క్రికెట్ బెట్టింగ్ జయించింది అనుకో, అది కూడా ఒక రకమైన వ్యసనం. నవ్వేడేస్ చాలా భయంకరమైన వ్యసనం ఏంటంటే క్రికెట్ బెట్టింగ్. చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఈ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడి ఊరేసుకుని చచ్చిన వాళ్ళు కూడా లేకపోలేదు, అంటే అతి అయిపోయి. ఇక దాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సినిమాల్లో కూడా ఏదో క్రికెట్ బెట్టింగ్ ఆడి కోట్లు సంపాదించేసినట్టు, క్రికెట్ బెట్టింగ్ ఆడి లక్షలు సంపాదించేసినట్టు చూపించడం వల్ల అబ్బో ఇంకేముంది, క్రికెట్ బెట్టింగ్ ఆడితే ఒకేసారి రోజులోనే ధనవంతులు అయిపోవచ్చు, ఒక్క రోజులోనే జాక్పాట్ కొట్టేయచ్చు, ఇంకంతే అయిపోయింది, సంవత్సరాల తరబడి ఉద్యోగాలు చేయక్కర్లేదు, మా నాన్నకి తెలివి లేక రోజు కూలి పనికి వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అదే నేనైతే ఒక్కరోజు బెట్టింగ్ ఆడితే కొన్ని కోట్లు వచ్చేస్తాయి. ఎందుకంటే మా హీరో కూడా బెట్టింగ్ ఆడే సంపాదించాడు, మా హీరో కూడా బెట్టింగ్లోనే కోట్లు సంపాదించినట్టు సినిమాల్లో చూపిస్తున్నారు. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. సో దేని వలన వాడు జయింపబడతాడో దానికి ఏమవుతున్నాడు? దాసుడు అవుతున్నాడు. అంటే ఇప్పుడు దానిని నువ్వు కమాండ్ చేయట్లేదు, అదే నిన్ను కమాండ్ చేస్తుంది. ఒక సిగరెట్ కానివ్వండి, ఒక కొకైన్, హెరాయిన్, లేకపోతే ఇలాంటి మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, డ్రగ్స్ కానివ్వండి, లేదా గంజాయి కానివ్వండి. గంజాయి మత్తు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఇప్పుడు ఆ గంజాయి మత్తులో జోగుతున్నారన్న విషయం అందరికీ తెలుసు. కొంతమంది నీచులు తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం యవనస్తులకు వీటిని అలవాటు చేస్తున్నారు. అలవాటు చేసి వాళ్ళ జీవితాన్ని చిత్రం చేసేసేటువంటి క్రూరులు సమాజంలో చాలామంది ఉన్నారు. సో ఆ గంజాయి మత్తులో తూగుతూ చాలామంది తమ జీవితాన్ని నాశనం చేసుకుని, ఇప్పుడు గంజాయి వాడిని ఏం చేసింది? జయించేసింది. గంజాయిని జయించాడా? గంజాయి జయించిందా? ఎస్, గంజాయి జయించింది, గంజాయిని జయించలా, సిగరెట్ జయించింది. అర్థమైందా? ఈ మందు జయించింది. ఇంకేవైతే వ్యసనాలకు అలవాటు పడుతున్నారో అవి జయిస్తున్నాయి అన్నమాట వాళ్ళని. ఇక్కడ మీరు ఒక వాస్తవాన్ని నేర్చుకుంటే ప్రియమైన దేవుని ప్రజలారా, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఎందుకు వీళ్ళు తమ జీవితంలో వ్యసనాలకు బానిసలవుతున్నారు? వ్యసనాలకు బానిసలు అవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, తమ మీద తమకు నియంత్రణ లేకపోవటం. ఫస్ట్ పాయింట్. ప్రతి వారికి వారి మీద ఏముండాలి? ఒక నియంత్రణ అనేది ఉండాలి.
నియంత్రణ లేదనుకోండి, అక్కడ నుంచి అన్నీ ప్రమాదాలే. ఉదాహరణకి స్టీరింగ్ నీ చేతిలో లేదు, క్లచ్ నీ చేతిలో లేదు, బ్రేక్ అసలే నీ చేతిలో లేదు. అప్పుడు ఏమైంది నీ పరిస్థితి చెప్పండి? నియంత్రణ లేని, అదుపు చెయ్యలేని వేగం. అదుపు చేయగలిగిన వేగం ఉంటుంది, అదుపు చెయ్యలేని వేగం ఉంటుంది. నీ కంట్రోల్లో బండి ఉన్నంత వరకు నో ప్రాబ్లం, నీ కంట్రోల్లో వేగం ఉన్నంత వరకు నో ప్రాబ్లం. వేగం నీ కంట్రోల్ దాటింది అనుకోండి, అర్థమవుతుందా? వేగం నీ చేయి దాటిపోయింది, ఇంకా నీ చేతుల్లో లేదు అది. ఎందుకంటే అంత వేగాన్ని కంట్రోల్ చేయగలిగే సామర్థ్యం నీ దగ్గర లేదు. నువ్వు అంత టాలెంటెడ్ పర్సన్వి కాదు. నీ బైక్ని లేదా నీ కార్ని లేదా నీ వాహనాన్ని అంత వేగంలో నువ్వు కంట్రోల్ చేయడం అనేది అసాధ్యం. అది జరిగింది అంటే వీళ్ళు కంట్రోల్ కోల్పోయారు. కంట్రోల్ కోల్పోయారు అంటే మన చేతుల్లో లేదని అర్థం. అది ఎవరైనా సరే, అది కారా, బైకా, లేకపోతే ఇంకా పెద్ద వాహనమా, లేకపోతే విమానమా, లేకపోతే ట్రైనా, ఇంకోటి ఏదైనా కానివ్వండి, నీ కంట్రోల్లో లేకుండా అది దాని కంట్రోల్లోకి తీసేసుకుంది అంటే నియంత్రణ కోల్పోయావు. ఎప్పుడైతే నియంత్రణ కోల్పోయావో ఇక నీ చేతుల్లో లేదు, అది నువ్వు చావడమే. నియంత్రణలో ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం లేదు. అందుకే అతి వేగం ప్రమాదం అని బోర్డులు పెడతారు. ఎందుకు అతి వేగం ప్రమాదం అని ఎందుకు పెడుతున్నారంటే, నువ్వు నియంత్రణ కోల్పోతే ఎక్కడైనా నష్టమే జరుగుతుంది. ఈ వ్యసనాలకు ప్రధానమైన కారణం ఏంటంటే తమ మీద తామే ఏం కోల్పోయారు? వీళ్ళు నియంత్రణ కోల్పోయారు. ఆ నియంత్రణ అనేది ఉంటుందా? మనిషికి ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? ఉంటుంది, కానీ వదిలేస్తాం మనం. యాక్సిలేటర్ ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలోనే ఉంటుంది. నువ్వు ఎంత కావాలనుకుంటే అంతే పెట్టుకోవాలి అక్కడ స్పీడ్. ఇంతకు మించి వద్దు అనుకున్నప్పుడు నువ్వు ఏం చేయగలవు? దాన్ని ఏం చేయగలవు? తగ్గించగలవు. తగ్గించకుండా ఇంకా ఉన్నంత తిప్పుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నేను నీ నియంత్రణలో, నువ్వు నా నియంత్రణలో ఉండొద్దు, నేనే నీ నియంత్రణలోకి వస్తాను. నువ్వు నన్ను ఎంత ఎత్తి ఎగరేసుకుంటావు ఎగరేసుకొని, కింద ఎంత దూరం దేక్కుని లాక్కుని వెళ్ళిపోతావో వెళ్ళిపోని. మరి అంతే కదా, నువ్వు నన్ను ఈడ్చుకుపో. ఎందుకంటే నేను తిప్పుతున్నానంటే అర్థం ఏంటి? నీ నియంత్రణలో నేను ఉంటాను తప్ప నా నియంత్రణలో నువ్వు ఉండొద్దు. నీ ఇష్టం వచ్చినట్టు ఈడ్చుకుపో అనే తిప్పడం, దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు లాక్కెళ్ళిపోని తొక్కడం. నువ్వు ఎంత ఎక్కువ ఎక్సిలేటర్ దొక్కుతావో అంతగా నీ నియంత్రణను దానికి ఇచ్చేస్తున్నావు తప్ప అది నీ నియంత్రణలో ఉండడం సాధ్యం కాదు. నియంత్రణలో పెట్టుకోవడం నీకు సాధ్యమే, కానీ నువ్వు దానికి కావాలని ఏం చేస్తున్నావు? వదిలేస్తున్నావు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అద్భుతమైన పాయింట్ చెప్తాను, జాగ్రత్తగానండి. మనకి ప్రకృతిలో మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. మంచి వాటి విషయంలోనే నియంత్రణ పెట్టుకోమన్నాడు దేవుడు. నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది చదువుతున్నప్పుడు. మంచిదానికే ఏం కావాలన్నాడు? నియంత్రణ కావాలరా బిడ్డ నీకు అన్నాడు. మంచిదానికే దేవుడు, ఓ యువకుడా నీకు నియంత్రణ కావాలి అన్నప్పుడు మరి చెడ్డదానికి ఇంకెంత కావాలంటాడు ఆయన? పాయింట్ మీరు ఆలోచించండి. ఇంతకీ మంచిదానికి దేనికి నియంత్రణ కావాలన్నాడండి? మంచిదానికి నియంత్రణ ఎందుకండి అని మీరు అనొచ్చు. అది నేను చెప్పే మాట కదా, అందుకే నేను చెప్పాను కదా, బైబిల్లో ఉన్నదే చెప్తున్నానని. సో మంచిదానికే దేవుడు ఏం కావాలన్నాడు? నియంత్రించుకో, మంచిదాని దగ్గరే నియంత్రించుకో. ఎక్కడట చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడాలి. ప్రతి యవనస్తుడు తప్పకుండా చూడాలి. కంట్రోల్ కోల్పోతున్న ప్రతివాడు. నీవు ఏ పోతు అయిన ఎడల తిండి పోతు. తిండి మంచిదా చెడ్డదా శరీరానికి? తిండి లేకపోతే శరీరం శుష్కించిపోతుంది. తిండి శరీరానికి చాలా 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 అవసరం. తిండి ఉంటేనే మనం ఉన్నాం, తిండి లేకపోతే మనం లేము. అందుకే మన పొట్టకి ఆకలితో పాటు ఆహారం రెండు అవసరం. అందుకే దేవుడు ఈ ప్రకృతిలో మనకి ఏమి ఇచ్చాడు? ఆహారం ఇచ్చాడు. ఎన్ని పూటలు తింటున్నాం మనం రోజుకి? దాదాపు 3, స్నాక్స్తో కలుపుకుంటే 4, అర్ధరాత్రి తినేవాళ్ళకైతే 5 కదా. ఇంక నిత్యం మరమిల్లు అది రన్ అవ్వే వాళ్ళు కూడా ఉంటుంటారు చూడండి. ఇంకా ఇదే పని, ఇంకా పొద్దున్న భోజనం చేస్తారు, టిఫిన్ చేస్తారు, మళ్ళీ కాసేపు అటు తిరుగుతారు, డబ్బాలో కారబ్బొంది తీసుకుని నోట్లు వేసుకుంటారు, మళ్ళీ అలా తిరుగుతారు, ఏదో కాజా ఉంటుంది అది తీసుకుని నోట్లో పడేసుకుంటారు, మళ్ళీ ఇలా తిరుగుతారు, పిల్లలకి 2 బిస్కెట్లు పెట్టి వీళ్ళు బిస్కెట్ నోట్లో పడేసుకుంటారు. అంటే ఎలాగో డస్ట్బిన్ ఖాళీగా ఉంది కదా అన్నట్టు వేసేస్తుంటారు. అంటే ఎదురుగా ఏదైనా కనబడింది అనుకోండి వేసేయడమే. చుట్టాల ఇంటికి వెళ్తుంటారు, పిల్లలు కదా, వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో పెడతారు, తినేస్తారు. మళ్ళీ ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తే అయ్యో తప్పదంటే మళ్ళీ అక్కడ తినేస్తారు కొంచెం, మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్తే మళ్ళీ తప్పదంటే మళ్ళీ అక్కడ తినేస్తారు. సాయంత్రం నుంచి వచ్చి పొట్ట పట్టుకుని మంచం మీద కాసేపు, నేల మీద కాసేపు దొల్లుతూ ఉంటారు. ఏమైందిరా బిడ్డ అంటే కడుపు ఖరాబ్ అయిపోయిందండి, అందుకని ఇప్పుడు మాకు డైజిన్ కావాలి, లేకపోతే ఇంకో సిరప్ ఏదో కావాలి, ఇంక మేము తట్టుకోలేకపోతున్నాం, గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది, హార్ట్ అటాక్ అమ్మని డౌట్గా ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళిపోమంటారు. సో నియంత్రణ కోల్పోయి మరీ తినడాన్ని దేవుడు ఏమన్నాడంటే, నువ్వు తిండిపోతువైన ఎడల నీ గొంతుకి ఏం పెట్టుకోమంటున్నాడు? కత్తి పెట్టేసుకో. తిండి మంచిదే,
కానీ తిండి దగ్గర కూడా మనకి ఏం కావాలట? నియంత్రణ కావాలి. తిండి దగ్గర నియంత్రణ లేకపోతే నువ్వు తిండిపోతూ అయితే అది నీకేంటది? ప్రమాదం. అతిగా తినడం వల్ల మనిషికి ఏంటది? ప్రమాదం. అంటే నియంత్రణ కోల్పోయి తినొద్దు. దాన్ని వ్యసనంగా, మంచి దాన్ని కూడా వ్యసనంగా మార్చుకోవచ్చు. కొంతమందికి తిండి వ్యసనం. నిజంగా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. తిండే వ్యసనం వాళ్ళకి, ఇంకో వ్యసనం ఉండదు వాళ్ళకి. పొద్దున్న లేస్తే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, అదే వ్యసనం ఇంకా వాళ్ళకి పాపం. అందుకే చూడండి, కొంతమంది ఉంటారట ఇంకా డైలీ వాళ్ళకి మటన్ లేకపోతే చికెన్ లేదా చేపో లేకపోతే రొయ్యో లేకపోతే ముద్ద దిగవట. అంటే ఇంకా డైలీ వాళ్ళకి ఏం కావాలి? భోజనం అంటే ఏముండాలి? అందులో నాన్ వెజ్ ఉండాలి. నాన్ వెజ్ లేకపోతే అసలు ముద్దే దిగట్లేదు అనుకోండి, దాని అర్థం ఏంటి? వాళ్ళు దానికి ఏమైపోయారని అర్థం? అడిక్ట్ అయిపోయారు. నాన్ వెజ్కి అడిక్ట్ అయిపోయారు. అందుకే డైలీ వాళ్ళ ఫుడ్లో నాన్ వెజ్ ఉండాలి డైలీ. సో అంటే మంచిదే అయినా కూడా ఏమొద్దంటున్నాడు? ఎడిక్షన్ వద్దంటున్నాడు. నువ్వు చాలా జాగ్రత్తగా నియంత్రణ కోల్పోకుండా మెయింటైన్ చేసుకో, ఇష్టం వచ్చినట్టు తినేకు అని చెప్పాడు. ఇంకో పాయింట్ ఉంది. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 16వ వచనం చూడండి. తేనె కనుగొంటివా? కనుగొన్నాను ప్రభా, మా చెట్టు మీద పెట్టింది పెద్ద పుట్ట. తేనె కనుగొంటివా? ఎస్ కనుగొంటిని. ఎక్కడ పెట్టింది? పైన పెట్టింది. జాగ్రత్తగా పొగబెట్టి తెలివిగా మంట పెట్టి తీసేసాం. తేనె కనుగొంటివా? ఓకే. తగినంత మట్టుకే తాగుము. తగినంత మట్టుకే. యూ కెన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. బోర్డర్ దాటొద్దు, కంట్రోల్ చేసుకో. తేనె బాగుంటుంది, తియ్యగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉదయాన్నే తేనె తాగడం చాలా మంచిది. పరగడుపున తేనె తాగడం చాలా మంచిది. ఒరిజినల్ తేనె, దొంగ తేనె కాదు. అందులో ఉన్నన్ని ఔషధ గుణాలు చాలా వాటిలో ఉండవేమో, అంత గొప్ప ఔషధ గుణాలు కలిగినదే తేనె. మంచిదే. మంచిదానికే ఏముండాలని చెప్పాడు నీకు? యవనస్తులు జాగ్రత్తగా చూడాలి. మంచిదానికే ఏముండాలని చెప్పాడు? నియంత్రణ ఉండాలి. తేనె కనుగొంటివా? ఎంతవరకు తాగాలట? తగినంత మట్టుకే తాగు నాయన. అధికంగా తాగితే వాంతులట్టు పట్టుకుంటాయి నాయన అన్నాడు. ఒక గ్లాస్ తేనె తాగావనుకో చచ్చిపోతావు. అంత తాగకూడదు. గ్లాస్ తేనె తాగుతావా? మోషన్స్ పట్టుకుని వాంతులు పట్టుకుని నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలి. గ్లాసులు 2 గ్లాసులు కాయలు తేనెలు తాగేయకూడదు. జస్ట్ ఒక స్పూన్ లేదా 2 స్పూన్లు అంతే, మించిపోకూడదు. ఇంకా బాగా అతి అయిపోతే 3 స్పూన్లు. ఇంక వెళ్ళకూడదు. చాలు, అయిపోయింది అక్కడితో. అక్కడికే అతి అయిపోయినట్టు. 3 స్పూన్లు అంటేనే, పెద్ద స్పూన్లు అయితే అతి అయిపోయింది. ఇంకా అంతకుమించి వెళ్ళకూడదు. అది ఔషధం. అది తేనె అంటే ఏంటది? ఔషధం. మంచినీళ్ళు తాగినట్టు తాగేయకూడదు, కక్కేస్తామంటున్నాడు ఇక్కడ. సో నువ్వు కంట్రోల్లో ఉండాలి. ఇంకో పాయింట్ చూస్తే 27వ వచనం చూస్తే, అదే అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 27వ వచనం. తేనెను అధికంగా తాగడం మంచిది కాదు అన్నాడు. తేనె మంచిదే కాదా చెప్పు నువ్వు ఫస్ట్. నాకు నిన్నే అడుగుతున్నాను, తేనె మంచిదే కాదా? తేనె తాగడం మంచిది కాదంటే డేడీనా చెప్పాలి. అదనమాట విషయం. అధికం అన్నదాన్ని వదిలేయకూడదు మనం. ఇక్కడ తేనె తాగడం మంచిది కాదు అనలేదు ఆయన. ఎలా తాగడం మంచిది కాదన్నాడు? అధికంగా తాగడం మంచిది కాదు. అంటే వ్యసన పరుడుగా మారిపోకు. అమ్మ తేనె అంటే నాకు చాలా పిచ్చండి, ఉదయం ఒకసారి తాగుతాను, మధ్యాహ్నం ఒకసారి తాగుతాను, సాయంత్రం ఒకసారి తాగుతాను, నిద్రలో మెలకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తాగి పడుకుంటాను అంటే అది రాంగ్ నాయన. తేనె దొరికింది కదా అని కుడి తాగినట్టు తాగేయకూడదు. దానికి ఒక కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ లేకపోతే ఏమైపోతావు? ఉన్న ఆరోగ్యం కాస్త ఏమైపోద్ది? ఊడిపోద్ది. అంటే మంచిదానికే దేవుడు ఏం కావాలన్నాడు? నియంత్రణ కావాలన్నాడు. మరి నీకు చెడ్డదానికి కూడా ఏం లేదు, నియంత్రణ లేదు. చూడండి, మంచిదానికే నియంత్రణ కావాలన్నప్పుడు చెడ్డదాని విషయంలో ఇంకెంత నియంత్రణ కావాలి? అసలు చెడ్డదాన్ని అసహించుకోవాలి కదా, చెడ్డదాని జోలికి వెళ్ళకూడదు కదా. మంచిదే మితిమీరిపోకూడదు అన్నప్పుడు చెడ్డదానిలో శృతి మించిపోతున్నారు కదా, ఇంకేం బాగుపడతారు మరి? అందుకే యవనస్తులకి ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏంటంటే నియంత్రణ అనేది చాలా అవసరం దేనికైనా సరే. అది వేగమా, లేకపోతే భోజనమా, లేకపోతే ఇంకొకట ప్రతి దానికి. మాటలకు కూడా ఏముండాలంటాడు? నియంత్రణ ఉండాలి. నియంత్రణ లేని మాటలు మాట్లాడు, ఏం చేస్తాడట? చెప్పు దెబ్బలు తినేస్తావు. మనసులోని ఫీలింగ్స్ అన్నీ బయటకు వచ్చేసినాయి అనుకోండి, కొట్టరా? గట్టిగా కొడతారు, చెత్తకు కొట్టేస్తారు. సో అందుకే నియంత్రణ లేని మాటలు మాట్లాడినా దెబ్బలు తినేస్తాం. అందుకే నియంత్రణ కావాలి.
సో ఇది చాలా ఇంపార్టెంట్. సో నీకు ఇంత మంచి శరీరాన్ని ఇచ్చినప్పుడు ఈ శరీరం విలువ నీకు అర్థం కావాలి. దేవుని నిర్మాణం అలాగే అమ్మ 9 నెలల కష్టం ఇవన్నీ కలిస్తే మనకి ఇవ్వబడినటువంటి అందమైన ఆకారం. మరి ఆకారాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి చెప్పండి? ఎలా పడితే అలా పాడు చేసేయడానికి ఇదన్నా డస్ట్బిన్ అంటే చాలామంది పొట్టను ఎలా చూస్తారు? డస్ట్బిన్లా చూస్తారు. ఇంకా అది డస్ట్బిన్ కాదు, అది ఏది పడితే అది లోపల పడేయడానికి చెత్తపొట్ట కాదు అది. ప్రతివాడు తన శరీరాన్ని ఏం చేసుకోవాలి? సంరక్షించుకోవాలి. దోమలు కొట్టకుండా నెట్టేసుకుంటున్నావు కదా, ఇంటి చుట్టూ మస్కిటో మ్యాట్స్ ఎందుకు? మస్కిటో కాయిల్స్ ఎందుకు? మస్కిటో క్రీమ్స్ ఎందుకు? దోమలు కుడితే డెంగ్యూ వచ్చి చస్తావు, లేకపోతే ఇంకేమైనా రోగాలు వచ్చి చస్తావు. అందుకే దోమలు కొట్టకుండా శరీరాన్ని కాపాడుకుంటావు. మరి లోపల శరీరంలోనికి విషాన్ని పోస్తే శరీరం ఏమైపోద్ది? శరీరాన్ని ప్రేమించేవాడెవ్వడు సిగరెట్లు కాల్చాడు. సిగరెట్ కాలుస్తున్న వాడెవ్వడికి శరీరం మీద ప్రేమ లేదు. ఎందుకు శరీరం మీద ప్రేమ లేదంటే ఆ పొగ లోపలికి వెళ్ళటం వల్ల ఊపిరితిత్తులు పాడైపోతాయి, హృదయ సంబంధమైన వ్యాధులు వస్తాయి, ఆరోగ్యాన్ని కోల్పోతాడు. ఎవడు సిగరెట్ కాల్చట్లేదో వాడి శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటుందో, ఎవడు సిగరెట్ కాలుస్తున్నాడో వాడి శరీరం అంతగా తూట్లు పడిపోతుంది. సో సిగరెట్లు కాలుస్తున్నావు అంటే నీ లోపలికి వెళుతున్నటువంటి ఆ పొగ నీకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా? తాత్కాలికంగా కొంత మత్తు వస్తుంది. అప్పుడు నీకు డోపమైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ ఫీల్ అవుతావు. కానీ లోపల కుళ్ళిపోతుంటుంది, లోపల కుళ్ళిపోద్ది. అందుకే వ్యర్థమైనవి లోపలికి పంపిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు శరీరాన్ని ప్రేమించట్లేదు. శరీరాన్ని ప్రేమించేవాడెవ్వడు వ్యసనానికి లోను కాడు. బాగా ఆలోచించాలి. కొంతమంది ఆ గంజాయి పీలుస్తారు. గంజాయి పీల్చడం ఎంత ప్రమాదమో తెలిస్తే ఇంకా గంజాయి బాట పట్టరు వాళ్ళు. శరీరానికి ఎంత ప్రమాదమో తెలుసా? అది మైండ్కి ఎంత ప్రమాదం తెలుసా? విడుదల కాకూడని రసాయనాలు మనలో విడుదలవుతాయి. నీ ఆయుష్కాలం చాలా తగ్గిపోద్ది. అంటే దేవుడికి ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇచ్చాడు అనుకో, అందులోకి 20-30 ఏళ్ళు కత్తిరించేసుకుంటావు. నువ్వే కట్ చేసుకుంటావు అనమాట. నువ్వే కట్ చేసుకుంటావు. చాలు ప్రభు, నాకు 30 చాలు, నాకు 40 చాలు, ఇంకెంతకు మించి వద్దు నాకు. నువ్వు ఎన్ని సిగరెట్లు కాలుస్తావో అంత ఆయుష్కాలం తగ్గిపోతూ ఉంటుంది. ఎంత గంజాయి పీల్చుతావో అంత ఆయుష్కాలం తగ్గిపోద్ది. ఎంత డ్రగ్ అడిక్ట్ అవుతావో అంత ఆయుష్కాలం తగ్గిపోద్ది. ఎంత విస్తారంగా నువ్వు మద్యానికి బానిస అవుతావో అంత ఆయుష్కాలం తగ్గిపోద్ది. ఇదంతా నీ ఆయుష్కాలాన్ని నువ్వేం చేసుకుంటున్నట్టు? తగ్గించుకుంటున్నట్టు లెక్క. సో ఇలాంటి వాటికి శరీరం మీద ప్రేమ ఉంటే నీకు ఆ బానిసత్వం రాదు. శరీరం మీద ప్రేమ లేదు కాబట్టి నీకేమొచ్చింది? బానిసత్వం వచ్చింది. లేకపోతే ఈ కైని పెట్టుకుని ఒక అబ్బాయి కైని బాగా యూజ్ చేసేవాడు. బ్రష్ చేసుకుంటుంటే పొద్దునే బుగ్గలో నుండి బ్రష్ బయటకు వచ్చింది. కోల్గేట్ యాడ్ అది. బుగ్గలో నుంచి ఏమొచ్చేసింది బయటికి? బ్రష్ వచ్చేసింది. అంటే కోల్గేట్ బ్రష్ ఎంత గట్టిగా ఉంటుందనా? నీ బుగ్గను అంత పాడు చేసుకున్నావనా? అంటే మొత్తం ఆ చర్మం అంతా పోయి ఈ కైని దెబ్బకి, ఈ పానుపరాగ దెబ్బకి, ఆ గుట్కా మట్కా వీటి దెబ్బకి మొత్తం కొంతమంది పళ్ళు చూడండి ఎంత అసహ్యంగా ఉంటాయి దరిద్రంగా. నోరు తెరిస్తే అది కంపు, ఆ పళ్ళు చూడలేము. ఆ పెయింట్ వేసినట్టు నల్లగా చిచ్చి దూరంగా ఉండి మాట్లాడి కనిపిస్తుంది. కంపు కొడుతుంటుంది, వాసన వస్తుంటుంది. సో ఇంక ఇలాంటి దౌర్భాగ్యులు ఇంకా వాళ్ళకి జీవితం అంతా ఇదే పని. ఇంక అన్నం తింటారు. ఆ గడ్డంతా నమిలి భోజనానికి ముందు మళ్ళీ ఏదో జస్ట్ నోట్లో కొన్ని నీళ్ళు వేసుకుని పుక్కిలించి మళ్ళీ అన్నం కూడా తినేస్తారు. అంత టీ తాగేస్తుంటారు పుక్కిలి. అంటే మొత్తం అదంతా లోపలికి వెళ్ళిపోతానే ఉంటుంది. ఇంకా అంటే రోజు శరీరానికి ఏం పంపిస్తున్నారు? లోపలికి విషయాన్ని పంపిస్తున్నారు. సో వాళ్ళు ప్రేమిస్తున్నారా శరీరాన్ని? ప్రేమించట్లేదు. శరీరాన్ని ప్రేమించే లక్షణం నీలో ఉంటే నీ శరీరాన్ని నువ్వు అస్సలు పాడు చేసుకో. నిజం. శరీరానికి కొంత వ్యాయామం అవసరం, కొంత కష్టం అవసరం. మన పూర్వకాలంలో అనుకోండి పొద్దున పోయి సాయంత్రం వరకు ఎండలో పని చేసుకుని వచ్చేవారు. మనకు అవి లేవు కదా. కాబట్టి మనకు ఖచ్చితంగా ఏముండాలి? వ్యాయామం ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? మనకి బద్ధకాన్ని ప్రేమిస్తాం. వ్యాయామాన్ని ప్రేమిస్తాం, బద్ధకాన్ని ప్రేమిస్తాం. అందుకే మనకి అందరికీ ఏముంటాయి? ఇంతంత పొట్టలు ఉంటాయి. బద్ధకాన్ని ప్రేమిస్తాం. ఈ పొట్ట వల్ల ఈరోజు ఏ ప్రమాదం ఉండదు. 30 ఏళ్ళ తర్వాతో 20 ఏళ్ళ తర్వాతో నువ్వు పెంచుకున్న పొట్టే నీకు ఉరితాడుగా మారి కూర్చుంటుంది. ఆ పొట్ట వల్లే నీకు ప్రమాదాలు వస్తాయి. నువ్వు ఏదైతే శరీరాన్ని పాడు చేసి మూలన కూర్చోబెట్టావో కనీసం వాకింగ్ చేసే అవకాశం ఉంటే వాకింగ్ చేయు, యోగా చేసే అవకాశం ఉంటే అది చేయు, ఎక్సర్సైజ్ చేసి ఏమి చేయు. శరీరానికి తిండి దగ్గర నియంత్రణ ఉండదు. ఇష్టం వచ్చింది తింటావు, కావాల్సినట్టు తింటావు, అడ్డమైన గడ్డి తింటావు,
అంటే నువ్వు శరీరాన్ని ప్రేమిస్తున్నావు, పాడు చేస్తున్నావు. పాడు చేస్తున్నావు. ఇష్టం వచ్చినట్టు పాడు చేసేసి హాస్పిటల్ బెడ్ ఎక్కిన తర్వాత ప్రభువా ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా, పాత సినిమా అని చూపించమంటే డేటా వేసి నీ పాత సినిమాయే. నువ్వేమేమి తిన్నావో, ఎలా తిన్నావో, ఎలా శరీరాన్ని పాడు చేసుకున్నావో, ఎంత దరిద్రంగా బతికావో ఇవన్నీ చూపిస్తే నువ్వు హాస్పిటల్ బెడ్ ఎక్కడానికి కారణం ఎవరు? ఒక రకంగా నువ్వే. ఇప్పుడు నీకు ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చారు. ఆహారము కాని దాని కొరకు మీరేళ రోకలు ఇచ్చెదరు అన్నాడు కదా. ఆహారము కాని దాని కొరకు ఎన్నుంటాయో ఆహారం కానివి మన లైఫ్ స్టైల్లో. అసలు వాస్తవానికి అవి ఆహారాలు కావు, కానీ మనకు అవే ఆహారాలు. వీటికంటే ప్రమాదకరమైనవి సమాజంలో ఇంకా చాలా ఉన్నాయి. శరీరాన్ని ప్రేమించేవాడు ఎవ్వడు వాటికి బానిస కాడు. ఒక మంచి మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇవన్నీ కూడా శరీరాన్ని ద్వేషించిన వాళ్ళ లక్షణాలు. ఇవన్నీ శరీరాన్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు వీటిని కలిగి ఉండరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మోసపోకండి జారులైనను అన్నాడు. అదే అధ్యాయం 18వ వచనంలో జారత్వం గురించి చెబుతా అంటాడు, మనుష్యుడు చేయి ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరానికి వాడే హానికరంగా పాపం చేస్తున్నాడు. వాడికి వాడే ఏం చేసుకుంటున్నాడట? హాని చేసుకుంటున్నాడని చెప్పబడుతుంది అక్కడ. అంటే శరీరాన్ని ప్రేమిస్తే నీకు నువ్వేందుకు హాని చేసుకుంటావు? నిన్ను నువ్వేందుకు పొడుచుకుంటావు? నిన్ను నువ్వేందుకు కొట్టుకుంటావు? సుత్తి తీసుకుని నిన్ను నువ్వే తల మీద కొట్టుకుంటున్నావు అనుకో, ఎవరికి ప్రాబ్లం? అవతలవాడికా, చూసేవాడికా, నీకా? సుత్తికా పోనీ, సుత్తికి ఏమైనా ప్రాబ్లమా? పట్టాప కొట్టుకుంటున్నావు అనుకో, ఎవరికి ప్రాబ్లం? అమ్మో సుత్తి వదిలే బాబు నాకు నొప్పి వచ్చేస్తుంది అంటదా? అయ్య బాబు నన్ను హింసించక బాబు అంటదా సుత్తి? అందో నీ తలకాయ పగులుతుంది, బ్లడ్ కారుతూ ఉంటుంది. సో నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. నీ శరీరాన్ని ప్రేమించు, దేవుడిచ్చింది అది. శరీరాన్ని ప్రేమించు అంటే శరీర కార్యాలను ప్రేమించమని కాసమ్మా. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి నువ్వు. శరీర కార్యములు ఏమై ఉన్నవి? స్పష్టమై ఉన్నవి. వాటిని ప్రేమించమంటట్లా. నీ శరీరాన్ని ప్రేమించు, అది నీకు అవసరం. ఈరోజు నువ్వు దేవుని కోసం బ్రతకాలన్నా, నీ కోసం నువ్వు బ్రతకాలన్నా, సమాజంలో నీకు గుర్తింపు ఉండాలన్నా, కడవరకు ఈ జీవితాన్ని ఏదాలన్నా ఈ వాహనం మీద కదా ఏదాలి. నీ బైక్ని నువ్వు ప్రేమిస్తేనే కదా 10 కాలాల పాటు మన్నుతుంది. కొన రోజునే తీసుకొచ్చి బురదలు పడేసామనుకో, అదేమవుతుంది? తుప్పుపట్టిపోద్ది. దాన్ని ఇంజనీర్లు మారుస్తూ ఉండాలి, తుడుస్తూ ఉండాలి, దానికి అప్పుడప్పుడు ఆయిల్ పెడతా ఉండాలి, చక్కగా మెయింటైన్ చేయాలి, వర్షంలో అది పడేయకుండా కవర్ కప్పుతుండాలి. ఇవన్నీ చేస్తున్నావు కదా. కొత్త బైక్ అనేసరికి ఒక నెల చేస్తావేమో. సో నెల చేస్తే నెలకు తగ్గట్టు ఉంటుంది, ఎక్కువ రోజులు చేస్తే మనకి బాగుంటుంది. ఏ వస్తువైనా అంతే. సో అలాగే నీ శరీరానికి హానికరంగా నువ్వేం చెయ్యొద్దని చెప్తూ అక్కడ అంటాడు 9వ వచనం 2వ లైన్లో, వ్యభిచారులు, విగ్రహారాధికులు, ఆడంగితనం, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకునేవారు, వీళ్ళెవ్వరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అంటున్నాడు. ప్రియ యవ్వన సహోదరుడా, సహోదరి, నీ శరీరాన్ని నువ్వు ప్రేమించకపోతే ఆ తర్వాత లాస్ట్లో ఏడుస్తావు. శరీరాన్ని ప్రేమించిన వాడు ఎవడు దాన్ని పాడు చేసుకోడు. చూడండి సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. తొదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు, ఎప్పుడట తొదకు అంటే ఎప్పటికి? తొదకు అంటే ఎప్పటికి? లాస్ట్కి, ఇంక చివరికి. అంటే నీ శరీరాన్ని ద్వేషించి దాన్ని ఇష్టం వచ్చినట్టు పాడు చేసేసుకుని, అది వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎలా పాడు చేసుకుంటావు అలాగా ఇష్టం వచ్చినట్టు దాన్ని పాడు చేసేసుకుని, ఇష్టం వచ్చినట్టు దాన్ని కొలాప్స్ చేసేసి, దాని మీద అసలు కనీసం బాధ్యత లేకుండా, కనీసం నీ శరీరం మీద నీకు గౌరవం ఉండాలి కదా, దానికి ఒక విలువ ఉండాలి కదా. శరీరం అంటే దాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకోవాలి, దాన్ని ఎంత విలువగా చూసుకోవాలి, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి దాన్ని. ఇది నాది, ఈ శరీరం ఎవరిది? నాది. సో నాదన్నప్పుడు నాకు దాని మీద ఏముండాలి? ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి, ఒక జాగ్రత్త ఉండాలి. అమ్మో దీన్ని ఎలా ఉంచుకుంటే కొన్నాళ్ల పాటు ఆరోగ్యంగా మనగలుగుతాం, ఏం చేస్తే కొన్నాళ్ల పాటు నాకు ఆరోగ్యం ఉంటుంది, ఏం చేయకపోతే కొన్నాళ్ల పాటు నాకు ఆరోగ్యం ఉండదు, బీపీ రాకుండా ముందు జాగ్రత్తలు ఎలా ఉండాలి, షుగర్ రాకుండా ముందు జాగ్రత్తలు ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా వాడాలి దీన్ని, ఇవన్నీ మనకే ఉండాలి. మనకు లేకపోతే, ఇప్పుడు నాకు ఇది ఏమీ లేదంటే, నాకు బతకం తప్ప ఇంకేమీ లేదంటే ఆ బతకానికి తగ్గట్టే ఉంటావు. సో ప్రతి ఒక్కరూ తమ శరీరాలను ఏం చేయాలట? ప్రేమించి సంరక్షించి ఏం చేయాలి? పోషించుకొనిచున్నారు. అది విధానం. అది తన శరీరమును ద్వేషించువాడు అవన్నీ చేయడు, కానీ ప్రేమించేవాడు చేస్తాడు. మనం పాడు చేసేసుకుంటే, ఇష్టం వచ్చినట్టు పాడు చేసుకుంటే. సో కాబట్టి ఈరోజు బాగున్నాం కదా అంటే, ఈరోజు హాస్పిటల్ బెడ్ మీద బాధపడుతున్న చాలామంది, మంచం దెక్కకుండా బాధపడుతున్న చాలామంది ఒకరోజు మనలా బాగున్నోళ్లే కాదా? చెప్పండి. ఒకరోజు మనలాగే బాగున్నోళ్లే కదా వాళ్ళు.
వాళ్ళ అశ్రద్ధ, వాళ్ళ బద్ధకం, వాళ్ళ అజ్ఞానం, వాళ్ళు కావాలని చేసిన పనుల వల్ల ఈరోజు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. నువ్వు ఏం విత్తుతావో అదే కదా ఫలితం. నీ ఆలోచనలు బట్టే నీ ఫలితం, నీ క్రియలను బట్టే ఈరోజు నీ క్రియలే రేపటి నీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఇది నిజం, పచ్చి నిజం. ఈ రోజు నువ్వేంటో రేపు నువ్వు అదే. ఈరోజు నీ క్రియలే రేపటి నీ భవిష్యత్తు. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయాలే రేపటి నీ జీవితం. ఈరోజు నువ్వు తప్పు నిర్ణయాలు తీసుకుంటే రేపు నీ జీవితం అంతా తప్పుగానే ఉంటుంది. ఈరోజు నువ్వు మంచి నిర్ణయాలు తీసుకుంటే రేపు నీ జీవితం మంచిగానే ఉంటుంది. సో ఈరోజు నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని ప్రతిఫలాన్ని రేపట్లో నువ్వు చూస్తావు. ఇది మనందరికీ తెలిసినటువంటి నిత్య సత్యం. నిన్న చేసిన తప్పులు ఆ ఫలితాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. నిన్న చేసిన అప్పులు ఈరోజు వడ్డీలు కడుతున్నాం, అవునా కదా? నిన్న చేసిన పొదుపు ఈరోజు మనం ఆనందంగా ఉన్నాం, అవునా కదా? అదైనా ఇదైనా ఫలితం చూడండి. నిన్న చేసిన అప్పులు ఈరోజు వడ్డీలు కట్టిస్తున్నాయి. నిన్న చేసిన పొదుపు ఈరోజు ధైర్యంగా ఆనందంగా ఉండేలా చేస్తుంది. సో ఏదైనా అంతే, నిన్న ఈ రోజు మీద ప్రభావం చూపిస్తుంది, ఈరోజు రేపటి మీద ప్రభావం చూపిస్తుంది. నువ్వు చేసే పనులు రేపటి మీద ఉంటాయి. ఈరోజు నీకేం అనిపించదు, హ్యాపీగా పోయిందనుకుంటావు, ఆనందంగా ఉందనుకుంటావు, శరీరాన్ని పాడు చేసుకుంటావు. రేపు ఆ ప్రభావం కనబడుతుంది. ఈరోజు చేసిన తప్పు రేపటి మీద ప్రభావం చూపిస్తావు. ఏం చేయగలవు? ఏం చేయలేవు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ శరీరం తుదకు, నీ శరీరం, నీ మాంసం క్షీణించినప్పుడట 12వ వచనం, శరీరాన్ని ప్రేమించని ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి. బాధ్యత లేకుండా, దేవుడిచ్చిన శరీరం విషయంలో బాధ్యత లేకుండా, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, దేవా నాకొక శరీరమును అమర్చితివి. మనం ఉండే ఇంటికంటే కూడా ముందు ఇల్లు ఇదే మంది. మనం ఉండే ఇల్లు తర్వాత, దీనికోసమే ఆ ఇల్లు కూడా. అంటే వాల్యూ దేనికి? మనం ఉండేదానికే దీనికే? దీనికి. కొంతమంది శరీరం కంపు కొట్టేస్తుంటుంది, అస్సలు శుభ్రంగా ఉండరు, ఇల్లు మాత్రం నీట్గా టైల్స్ వేసేసామండి, అది చూసారా, అదేమో అక్కడ నుంచి తెప్పించాం, ఇదేమో ఎక్కడి నుంచి తెప్పించాం, ముందు స్నానం చేయవా, చెమట కంపు కొట్టుకు తిరుగుతున్నా, శుభ్రంగా ఉన్నావా, నీట్గా ఉన్నావా, మంచిగా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? అదేమీ లేదండి, లోపలంతా కంపు, బయట మాత్రం సొంపు. ఎవరికి కావాలి ఇది? సో ఈ దేహం దేవాలయం అనుకున్నప్పుడు దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. ఇది కొత్త పాయింట్, ఇది కొత్త వెర్షను. నలగొట్టేసుకో అంటే దాని అర్థం వేరే. మళ్ళీ నలగొట్టేసుకో అంటే సుత్తి స్నానం తీసుకుని ముక్క ముక్కలు చేసేమని కాదు. సుత్తి స్నానం తీసుకుని ముక్క ముక్కలు చేసుకుంటూ పొమ్మని కాదు, కరికాల దగ్గర నుంచి. అది వేరు, ఆయన చెప్తున్న కాన్సెప్ట్ వేరు. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యో ఎంత చక్కగా ఉపదేశం చేశాడు, గంట పైనే మాట్లాడాడు మా అన్నయ్య, ఆ ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసేదినబ్బా, ఈరోజు బొల్లేని హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించాను, చక్కగా గద్దించాడు కదా. ఆ బోధకుడి మాట నేను ఎందుకు వినకపోతిని? నా బోధకుడు నాకు ఎంత ప్రేమతో బాధ్యతతో చెప్పాడు. నా బోధకుడు నాకు, నన్ను ప్రేమించే బోధకుడి మాట నేను ఎందుకు వినకపోతిని? ఆయనకి ఏంటి బాధ, నాకు ఎందుకు చెప్పాలి అంటే, నన్ను ప్రేమించబట్టే కదా, నన్ను తమ్ముడుగా, నన్ను చెల్లెమ్మగా భావించబట్టే కదా, లేకపోతే ఆయనకి ఏంటి పని? నా బోధకుల మాట నేను ఎట్లు వినకపోతిని, నా ఉపదేశకునకు నేను ఎందుకు చెవియొగ్గలేదు? నేను సమాజంలో, సంఘంలో మధ్య ఉన్న ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచూనుందువు. అందుకే శరీరాన్ని ప్రేమించండి, గౌరవించండి, ఇష్టం వచ్చినట్టు పాడు చేయకండి. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటి? నియంత్రణ కావాలి. 2 పాయింట్ ఏంటి? శరీరమును ప్రేమించాలి. అప్పుడు నువ్వు వ్యసనాలకు బానిస కావు. నియంత్రణ ఉంటే, శరీరాన్ని ప్రేమిస్తే వ్యసనానికి బానిసవు. నియంత్రణ ఉంటే ఇంకా వ్యసనానికి బానిసవు. కంట్రోల్, ఎక్కడితో ఆగిపోవాలంటే ఆగిపోవాలంటే అదే కంట్రోల్. దానికి అలవాటు పడాలి, బలవంతంగా అయినా సరే ఆపేయాలి. బలవంతంగా ఇక్కడితో చాలు, స్టాప్, అంతే, స్టాప్, ఆగిపోయింది అంతే. ఇంకా స్టాప్ అన్నామంటే స్టాప్, అంతే. ఇంకా మళ్ళీ ముట్టుకోవడానికి వీలు లేదు. కమిట్మెంట్ ఉండాలి కదా. ఇంకా స్టాప్ అంటే స్టాప్, అంతే. కాదమ్మా, కొత్తగా గారెలేసాను ఇప్పుడే వేడివేడిగా, ఇందాకే కదా అన్నం తిన్నా, పెరుగన్నం కూడా తినేసా, అదేదో మూల ఉంటుందమ్మా, మనోళ్ళు అంటుంటారు, అదొక మూల ఉంటుందమ్మా, ఇది ఒక మూల పెట్టు. ఇదేమన్నా అరలా లోపల? అదొక మూల, ఇదొక మూల పెట్టడానికి. సో మంచిదాని విషయంలో వేరే, ఫోన్లే, నువ్వు ఏదో ఇందాక బిర్యానీ తిని ఇప్పుడు మళ్ళీ గారెలు తిన్నామంటే వచ్చి నష్టమే లేదు ఒక రోజుకి. డైలీ అదే చేస్తే అది కూడా ప్రాబ్లమే అనుకో, సరేలే ఒక రోజు ఏదో కక్కుర్తి పడ్డామంటే వదిలే. కానీ శరీరానికి మంచివి కానివి కూడా లోపల అదే విధంగా వేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? శరీరాన్ని పాడు చేసే వాటికి కూడా అదేవిధంగా సముచిత స్థానం కల్పించి లోపలికి పంపిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? నీ శరీరానికి హానికరమైన వాటికి కూడా నువ్వు అదేవిధంగా శరీరంలో స్థానం కల్పిస్తున్నావంటే దాని అర్థం ఏంటి? నువ్వు శరీరాన్ని ఏం చేయట్లేదు? గౌరవించట్లేదు. దేవుడిచ్చిన శరీరాన్ని ప్రేమించట్లేదు.
దేవుడిచ్చిన శరీరాన్ని సంరక్షించుకోవట్లేదు. అప్పుడు నువ్వు వ్యసనాలకు బానిస అయిపోతావు. అందుకే ఎన్నో వ్యసనాలు అలాగే వచ్చాయండి. కొంతమందికి చేతులు వణుకుపోతుంటాయి ఆ టైంకి పడకపోతే, గడగడగడగడ వణుకుపోతుంటాడు. ఇంకా డాక్టర్ కూడా అంటాడు, ఓ చచ్చిపోయేలా ఉన్నట్టు పోసేయని అంటాడు. ఇంకా మరి అంతే, మరి ఇంకా అంత ఎడిక్ట్ అయిపోయాడు. ఇంకా అంత ఎడిక్ట్ అయిపోయాడు కాబట్టి అది పడితే తప్ప అతనికి మూమెంట్ ఉండదు. ఇంకా అది పడితేనే అలా కొంచెం నిలబడగలుగుతాడు, లేకపోతే చేతులు కాళ్ళు వణుకుపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియంత్రణ, అలాగే శరీరాన్ని ప్రేమించాలి. ఇంకా మూడో అల్టిమేట్ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నిత్య జీవాన్ని కూడా ప్రేమించాలి. అప్పుడు మనం వ్యసనాలకు లోను కామండి. చాలా అల్టిమేట్ ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి క్రైస్తవ యవనస్తురాలు గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం శాశ్వతమా అశాశ్వతమా? చెప్పండి, శాశ్వతమా అశాశ్వతమా? అశాశ్వతం. మనం ఎంతకాలం ఉన్నా ఇక్కడ మనకి మాయ బ్రతుకే. మనము పరదేశులము, యాత్రికులము. అంటే ఈ లోకంలో నీ ఉనికి కొంతకాలమే ఉంటుంది. అలెగ్జాండర్ అనే ఒక ఆయన ఉండేవారట. ఆయన ప్రపంచాన్ని జయించాడు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. అలెగ్జాండర్ సైన్యంలో ఎవరి పేరైనా ఒక పేరు చెప్పండి. అలెగ్జాండర్ సైన్యంలో ఒక పేరు చెప్పండి. ఉండేవాడా ఉండనివాడా? వాళ్ళు ఉండేవారు, వాళ్ళకి కుటుంబాలు, వాళ్ళు మంచినీళ్ళు తెచ్చుకోవాలి, వాళ్ళు కోటా బియ్యం తెచ్చుకోవాలి, వాళ్ళు కిరసనాయిల చక్కెర తెచ్చుకోవాలన్నమాట. వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళు పిల్లలకి అంటారు, వాళ్ళు పెంచాలి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అలా ఎన్నో చరిత్రలు గడిచిపోయాయి. తాజ్మహల్ ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? షాజహాన్ కట్టాడు. ఆ షాజహాన్ ఒకడే ఇటుకలు తెచ్చి పాలరాయిలు తెచ్చి పేర్చి వెళ్ళాడా? షాజహాన్ కట్టించాడు. కట్టిన వాళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు ఏంది మనకు తెలియదు. వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయిగా, వాళ్ళు బతికారుగా ఇక్కడే, వాళ్ళు ఫ్యామిలీని మెయింటైన్ చేశారుగా, వాళ్ళు పిల్లలకి అన్నారు కదా, వాళ్ళని పోషించుకున్నారు కదా. ఇలా జరిగింది కదా కథ. కానీ వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. ఇలా ఎన్ని చరిత్రలు గడిచిపోయాయో. కాకతీయులు పరిపాలన చేశారు, రాణి రుద్రమదేవి, ఓరుగల్లో పలానా ఈయన అదే మనకు గుర్తు. కానీ ఏనుగు తోలింది ఎవరు? రథం తోలింది ఎవరు? గుర్రం నడిపింది ఎవరు? ఏమో ఎన్ని కుటుంబాలు పోయాయో. అలాగే దావీదు గారు, సొలొమోను గారు, ఆ కింద పనిచేసింది ఎవరు? ఆ రాజ్యంలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళ భార్యలు ఎవరు? వాళ్ళ పిల్లలు ఎవరు? వాళ్ళ కుటుంబాలు ఏంటి? మనకి ఏం తెలుసండి? యేసుప్రభు వారిని జనసమూహములు వెంబడిస్తున్నాయి. 5,000 మంది తిన్నారు, 10,000 మంది తిన్నారు. వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు ఎంత? వాళ్ళకి ఉన్నాయా లేదా? మరి ఫ్యామిలీస్ ఉన్నాయా లేదా? ఇంటి నెంబర్లు ఉన్నాయా లేదా? ఇంటి నెంబర్లు అంటే నెంబర్ కాకుండా ఇండ్లు ఉందా లేదా చెప్పండి. ఉంది కదా. 5,000 కుటుంబాలు. అందులో ఎంతమంది పిల్లలు ఉన్నారో, వాళ్ళ అమ్మలు, వాళ్ళ నాన్నలు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ చరిత్రలు, వాళ్ళ భూములు, వాళ్ళ గొడవలు, ఎన్ని జీవితాలు ఈ భూమి మీద నుంచి అలా కనుమరుగైపోయి వెళ్ళిపోయావు. నువ్వు కూడా అందులో ఒకడవైపోతావు కొన్నాళ్ళకే. నేను ఎవ్వరు పట్టించుకోరు. కొన్నాళ్ళ తర్వాత, ఒక 100 ఏళ్ల తర్వాత, ఒకవేళ అప్పటికింకా భూమి తిరుగుతూ ఉంటే, ఎప్పుడు? 2121. 121లో ఇంకా ఈ భూమి తిరుగుతూ ఉంటే, ఇప్పుడు కొత్తగా వేసిన మన రేకుల షెడ్డు, ఇప్పుడు కొత్తగా నూతనంగా కడుతున్నటువంటి ఈ మందిరం, ఇప్పుడు నూతనంగా వేసినటువంటి స్తంభాలు మనం రెడీ చేసుకుంటున్నాం అంతా ఒకటొకటి. 121 నాటికి ఇవన్నీ శిథిలావస్థలో ఉంటాయి. 100 ఏళ్ళు దేనికైనా ఆయుష్ అంతకు మించి ఇవ్వరు. ఇవన్నీ అప్పటికి ఎలా ఉంటాయి? శిథిలావస్థ. అంటే దాదాపుగా ఇక కూలిపోవడానికి సిద్ధమైపోయాయి అన్న స్థితికి వెళ్తాం. అప్పటికి మీరు ఎలా ఉంటారు చెప్పండి? 121 నాటికి 121 నాటికి ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఎవరుండరు, అందరూ కీర్తి శేషులే. ఎవరుంటారు? అందరూ శేషులే, కీర్తి శేషులు. చిన్నపిల్లలు కూడా ఉండరు. ఇప్పుడు మన కళ్ళ ముందు ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా 121 నాటికి ఎవ్వరూ ఉండరండి. 121 నాటికి ఉండాలి అంటే 50లోనో, 2050లోనో, 2060లోనో ఈ మధ్యలో పుట్టాలి వాళ్ళు. అంతే కదా. మరి అప్పుడు కూడా కష్టమే, అంతే కదా. అప్పుడు ఇంకా 70, పోనీ 60 అయితే 61. సో 60 తర్వాత మాట ఇంకా అదైనా వాళ్ళు కొంచెం ఆరోగ్యంగా ఉంటే, అప్పటికేమో ఈ కరోనాలు గిరోనాలు ఈ దరిద్రాలు ఏమీ అప్పటికి ఇంకా పెరిగిపోతే, అణ్వాయుధాలు, భయంకరమైన బయోవార్లు ఇవేవి లేకపోతే, ఇంకా నీచమైన టెక్నాలజీ పెరిగిపోయి మనిషి ఆయుష్కాలం తగ్గిపోకపోతే, దేవుడు తన కృపను ఇంకా చూపిస్తూ ఉంటే, ఆయన రాకడ ఆలస్యం అయితే మనకేం తెలియదు. ఇంకా ఇలా మన ముందటి తరాల నుంచి నేటి వరకు ఎన్ని చరిత్రలు గడిచిపోయాయి. మనం ఎంతండి సముద్రంలో ఇసుక రేణు అంతా ఈ భూమి మీద. మనం ఎక్కువ ఊహించేసుకోకూడదు. నువ్వు ఎంపీటీసీ అయిపోయావని ఎక్కువ సంబరపడిపోతున్నామో, వార్డు మెంబర్ అయిపోయానని. మర్చిపోతారు ప్రజలు, ఏం గుర్తుపెట్టుకోరు. 5 ఏళ్ళ తర్వాత నువ్వు సిత్తికాయితం ముక్క. ఇప్పుడే నీ హడావుడు అంతా. అది నీ వార్డులోనే ఓ మెంబర్ని అయిపోనుకుంటున్నావా? ప్రెసిడెంట్ని అయిపోను అనుకుంటున్నావా?
ఎవ్వడు పట్టించుకోడు. నీ ఘనత, నీకున్న మహిమ, నీకున్న పేరు ప్రఖ్యాతులు, నీకున్న ఫాలోవర్స్. ఫేస్బుక్లో నాకు 5,000 మంది తెలుసా? ఆహా, అసలు నీ బుక్కే చిరిగిపోద్దురా నాయన. 5,000 మందా? నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా? నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో తెలుసా? ఇంకేంటి మరి? ఏముండవు. అందుకే నిత్య జీవాన్ని ప్రేమించండి, అది శాశ్వతం అన్నాడు దేవుడు. నిత్య జీవమును అనుగ్రహింతునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ప్రతి యవనస్తుడు యవనస్తురాలు ఈ బానిస బతుకులు బతకకుండా, ఈ లోకం అనే మాయలో పడిపోకుండా, ఈ లోక వ్యామోహాల్లో పడిపోకుండా, పనికి మాలిన వాటి మీద దృష్టి పెట్టకుండా జీవించాలంటే వారు నిత్య జీవితాన్ని ప్రేమించేవారే ఉండాలి. ఈ లక్షణం మీలో ఉంటే ఏ వ్యసనం మిమ్మల్ని ఏం చేయలేదు. ఎందుకంటే మీకు అర్థమైపోద్ది ఇది ఎంతకాలం నడుస్తుందో. మీకు అర్థమైపోద్ది. మీరు నిత్య జీవితం మీద దృష్టి పెట్టినప్పుడు ఇది నేను ఏ వ్యసనానికైతే ఈరోజు నేను బానిసను అవుతాను, ఇది ఎంతకాలం వర్కౌట్ అవుతుంది, ఎంతకాలం పాటు ఇది నన్ను లీడ్ చేస్తుంది, ఎంతకాలం నేను ఈ మత్తులో ఈ మాయలో కొనసాగుతాను, తర్వాత నా పరిస్థితి ఏంటి, తర్వాత నా జీవితం ఏంటి అన్న ఆలోచన నీ కళ్ళ ముందు అలా స్క్రీన్ మీద కనబడినట్టు కనబడతా ఉంటుంది. రోజు రోజుకి నీకు మరణం దగ్గర అవుతూ ఉంటుంది. మన బర్త్డే దగ్గరకు వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి? మన డెత్ డే దగ్గర అవుతుందని అర్థం. మరి అంతే కదా, మన బర్త్డే దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఇంక దాని అర్థం ఏంటి? డెత్ డే. ఇంకో 10 రోజుల్లో నాకు డెత్ డే దగ్గర అవుతుంది అంటే 1 సంవత్సరం నా జీవితంలోంచి వెళ్ళిపోతుంది. సో మనకు అర్థమైపోవాలి, మన బర్త్డే దగ్గరకు వస్తుంది అంటే మన లైఫ్లో ఒక ఇయర్ ఏమైపోతుంది, వెళ్ళిపోతుంది. అది గుర్తు చేసుకుంటాను. రేపు అక్టోబర్ 11వ తేదీకి నా లైఫ్లో ఇంకో సంవత్సరం నాశనం, ఇంకో సంవత్సరం అయిపోయింది అంటే నాకు దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో 1 సంవత్సరం తరిగిపోతుంది. అంటే రాబోయే రోజుల్లో మరణం ఏదో ఒక రోజు నన్ను హాయ్ అని వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలీదు, నాకు ఎదురుగా వస్తుంది అది. ఇవన్నీ మనకు అర్థమైనప్పుడు నిత్య జీవితాన్ని మనం ప్రేమిస్తుంటే, అవును నిత్య జీవితం కొరకు నేను సిద్ధం చేసుకోవాలని యువత ముందుకు నిలబడి కదలాలి. అందుకే యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను అన్నాడు యోహాను గారు. యవనస్తులారా మీరు బలవంతులు, నిత్య జీవితాన్ని ప్రేమించండి, నిత్య జీవం అనుగ్రహించుననేది ఆయన మనకు చేసిన వాగ్దానం. అందుకే చూడండి ఎంత మంచి మాట రాస్తారంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో నిత్య జీవమును ప్రేమించే వారి కొరకు వ్రాయబడినటువంటి మాట ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, త్రాగుబోతులుగా, మద్యపానాశక్తులుగా. ఇక ఉదయం లేస్తే సాయంత్రం వరకు కొంతమంది జీవితాలు దేంతో గడుస్తుంటాయి? మద్యంతోనే మంచినీళ్ళు తాగినట్టు ఇంకా తాగుతూనే ఉంటారు. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. దానిలో ఏం కలదట? దుర్వ్యాపారం. వ్యర్థమైన దాని వైపుకి నేను లాక్కుని వెళ్ళిపోద్ది. మన దిశ హత్య కేసులో వాళ్ళు చేసిన పాపిష్టి పనికి మూలం ఏంటి? తాగబట్టే కదా. మొన్న పసిబిడ్డను పాడు చేసిన రాజు అనేవాడు కూడా ఏం చేసి ఉన్నాడట? తాగే ఉన్నాడట కదా. అంటే వీళ్ళు చేసే పాపిష్టి పనులకు బూస్ట్ ఏది ఇస్తుందన్నమాట? బూస్టింగ్. లోపల పడిందంటే నేను మనిషిని కాదు అంటాడు. నిజమే, నువ్వు మనిషి కాదు, మాకు తెలిసే విషయం, నువ్వు పశువు అని అంటాడా? అరే నేను పెగ్గేస్తే మనిషిని కాదు రోయ్ అంటాడు. నిజమే, నువ్వు మనిషి కాదు, నిజంగానే మనిషి కదా, ఆ సంగతి మాకు తెలుసు, నీకు కూడా తెలిస్తే మంచిదే, నువ్వు పశువే. అందుకే పశుప్రాయుడిగా మారిపోతుంటావు. ఆత్మపూర్ణులై ఉండండి అని వ్రాయబడింది అక్కడ చూడండి. ఏం రాయబడింది? ఆత్మపూర్ణులై ఉండండి. ఎందుకు ఆత్మపూర్ణుడు? ఆత్మపూర్ణుడు అంటే అర్థం ఏంటి? నిత్య జీవితాన్ని దృష్టించినవాడు, నిత్య జీవితాన్ని ప్రేమించేవాడు, నిత్య జీవితం కొరకు ఎదురు చూసేవాడు. ఆత్మపూర్ణులై ఉండండి, నిత్య జీవితం కోసం ఎదురు చూడండి. ఈ లోకం శాశ్వతం కాదు, నీకు ఈ లోకం అశాశ్వతం. మరణం తర్వాత మరో జీవితం నీ కోసం ఎదురు చూస్తుంది. అదే ఆత్మ జీవితం, ఆత్మగా నువ్వు అనుభవించేటువంటి జీవితం, ఆత్మగా నువ్వు వెళ్ళేటువంటి జీవితం. అదే ఎటర్నల్ లైఫ్ అన్నాడు దాన్ని, ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవితం. అదే దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి యవనస్తుడు నిత్య జీవితం మీద దృష్టి పెట్టాలి. అలాంటి వారినే ప్రభు ప్రేమిస్తున్నాడు. మార్క్సు వార్త 10వ అధ్యాయంలో, మార్క్సు వార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడు ఒకటికి నేను ఏం చేయాలి? అతని ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. అతను ఎండింగ్లో ఎలా ఉన్నాడు ఇవన్నీ పక్కన పెడితే, ప్రభు మాట ఎందుకు వినలేదు, ఆస్తిని ఎందుకు ప్రేమించాడు ఇవన్నీ పక్కన పెడితే, అతని ఆలోచన ఎక్కడుందట? నిత్య జీవం మీద ఉంది. అందుకే యేసు అతన్ని ప్రేమించి అని వ్రాయబడింది చూడండి. అందుకు అతడు బోధకుడా, 20వ వచనం,
అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటేనని చెప్పాను. యేసు అతని ప్రేమించి, నీకు ఒకటే కొదువుగా ఉంది, నీవు వచ్చి నన్ను వెంబడిస్తే పరలోకమందు నీకు ధనము కలుగుతుంది. ఉందా లేదా అక్కడ? అలాగని పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, నీకు ఒకటే కొదువుగా ఉంది, నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అన్నారు ప్రభు. ఎందుకు ఐ లవ్ యూ అన్నారు? ఆ యవ్వనస్తుడి దృష్టి దేని మీద ఉంది? నిత్య జీవం మీద ఉంది. అది మెచ్చుకోదగిన విషయం కాబట్టి ప్రభు అతన్ని ప్రేమించారు. అక్కడ ప్రభు అతన్ని ప్రేమించడంలో ప్రధానమైన కారణం ఏంటి? తర్వాత మాట వినలేదు, అది పక్కన పెట్టండి. ఆస్తిని ప్రేమిస్తున్నాడు కాబట్టి మాట వినలేకపోయాడు. కానీ అతని దృష్టి నిత్య జీవం మీద ఉంది అన్న ఒక్క పాయింట్ యేసు ప్రభు వారికి చాలా బాగా నచ్చింది. ఇవి చిన్నప్పటి నుంచి నేను అనుసరిస్తూనే ఉన్నాను, ఎందుకంటే నా దృష్టి నిత్య జీవం మీద ఉంది. అందుకే నిత్య జీవం నాకు వారసుడు ఒకటి, ఇంకా నేను ఏం చేయాలని అడగడానికి వచ్చాడు. నిజంగా మీ దృష్టి నిత్య జీవితం మీద ఉంటే, ప్రభు మాట వింటే, మీరు వ్యసనాలకు ఎందుకు బానిస అవుతారు? పోనీ మీరు సాధించింది ఏముంది? వ్యసనాలకు బానిసై మీరు సాధించింది ఏముంది? హ్యాంగ్ ఓవర్లు తప్ప. అంతే కదా, అంతకుమించి ఏముంది? హ్యాంగ్ ఓవర్ అంతే. ఈరోజు వ్యసనం, రేపొద్దున హ్యాంగ్ ఓవర్, మళ్ళీ రోగాలు, రకరకాల బాధలు, రకరకాల కష్టాలు, రకరకాల కన్నీళ్ళు. కాబట్టి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఈ జీవితాన్ని ఆస్వాదిస్తూ ముందుకు పోవాలి. నువ్వు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయి, తప్పలేదు. నువ్వు సంతోషించమంటున్నాడు దేవుడు. నువ్వు సంతోషించు, ఆనందించు, ప్రభువునందు సంతోషించు, ఆనందించు, ఒక యుక్తి కలిగి జీవించు. నీ జీవితంలో సంతోషానికి, ఆనందానికి ప్రాముఖ్యతనివ్వడంలో తప్పులేదు, కానీ దాన్ని వ్యసనాలకు ఆపాదించుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పు. దానికి నువ్వే నీ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావు, నీ చేతులతో నువ్వే నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. సో ఎప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఒకవేళ ఎవరైనా అలాంటి భావజాలంలో ఉంటే కనుక, ఒకవేళ తల్లిదండ్రుల మాట వినకుండా ఎవరైనా యవనస్తురాళ్ళు, ఇప్పుడు ఇంకా మగ ఆడ తేడా లేదు కదండి, నవ్వేడేస్ ఉన్నాయా? ఏం లేదు, తేడా ఏం లేదు, అందరూ సమానం అయిపోయారు. అన్నింట్లోనే ఇంక సమాన హక్కులే, ఒక దాంట్లోనే కాదు, అన్నింట్లో వ్యసనాల్లో కూడా సమాన హక్కులు కావాలి అనుకున్నారేమో, ఇంకా అందుకే అందరూ సమానం అయిపోయారు. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా సరే, మీ జీవితంలో ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే మీరు మీ జీవితాన్ని చక్కగా ముగించుకోగలుగుతారు, చక్కగా మీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోగలుగుతారు. హ్యాపీయెస్ట్ లైఫ్ మీ సొంతం అవుతుంది.